అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన సినిమా పుష్ప 2 ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోను ఇటు రాజకీయాల్లోనూ కూడా హాట్ టాపిక్ గా మారింది. విడుదలవ్వడానికి ముందు నుంచి ఈ సినిమాపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ వైసీపీ తరపున ఓన్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఎటు చూసినా పుష్ప 2కి సంబంధించిన సందడే కనిపిస్తుంది. ఇక వీకెండ్స్ లో మరింత పిక్స్ కి చేరిందా సందడి. మరోపక్క ఈ వ్యవహారం అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదలకు ముందు నుంచి రాజకీయ రంగు పులుముకుంది. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకు అడ్డు తగులుతున్నారు. అరచేతిని అడ్డుపెట్టి వారి సినిమాలను ఆపలేరన్నట్లుగా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు కామెంట్లు చేస్తున్నారు. ఇక పుష్ప 2 ప్రదర్శించబడుతున్న కొన్ని థియేటర్ల వద్ద మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తాం, మీ అభిమానం కోసం దేనికైనా తగ్గేదేలే అంటూ జగన్ బన్నీ ఫోటోలతో ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిశాయి. దీంతో పుష్ప 2 సినిమా విషయంలో పలు చోట్ల అటు బన్నీ ఫ్యాన్స్ ఇటు జగన్ ఫ్యాన్స్ కలిసి సందడి చేశారు. ఆ విషయం అలా ఉంచితే ఈ సినిమాపై ముందు నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న వారిలో వైసీపీ నుంచి ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నారు అంబటి రాంబాబు. తొలుత ఈ సినిమా గురించి మీడియా ముందు ఆసక్తికర కామెంట్లు చేసిన ఆయన సినిమా విడుదల సమయంలో పుష్ప 2 తెలుగు వారికి పేరు తేవాలి అంటూ విడుదలకు ముందు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిందని పూర్తి స్థాయిలో ప్రచారం జరిగిన అనంతరం పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా, కాదు వరల్డ్ ఫైర్ అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. పుష్పను అంబటి భుజానికి ఎందుకు ఎత్తుకున్నారనే చర్చ బలంగా మొదలైంది. అంతేకాదు అంబటి ఈసారి మరింత ఓపెన్ అయిపోయారు. తాజాగా ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు 294 కోట్లు కలెక్ట్ చేసిన వాడు మనవాడు కావడం నాకు ఎంతో గర్వంగా ఉందని అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. దీంతో అంబటి రాంబాబు అల్లు అర్జున్ పూర్తిగా వైసీపీ వాడు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు నెటిజన్లు. అయితే అల్లు అర్జున్ ని అంబటి రాంబాబు మనవాడని అనడంపై ఒకరు సామాజిక వర్గం పరంగా అని అంటుంటే మరికొంతమంది తెలుగువాడు అనే పరంగా అని, ఇంకొకరు అంటే కాదు కాదు వైసీపీ వ్యక్తిని సొంతం చేసుకునే ప్రయత్నంలో భాగమని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ సినిమా ఏపీ రాజకీయాలను చర్చనీయాంశం కావడం గమనార్హం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.